చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పదవుల విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. నియోజకవర్గ స్థాయి కమిటీ పదవుల కోసం టీడీపీ నేతలు గొడవపడ్డారు. పుంగనూరులో 2 వర్గాలుగా ఏర్పడిన టీడీపీ నేతలు కుమ్మరవీధిలో కొట్టుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో పదవుల విషయంలో టీడీపీ నేతల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. కుమ్మర వీధిలో 2 వర్గాలుగా విడిపోయి తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్న విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఏంటి సిచ్యువేషన్, ఏంటి పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఏపీలో అంటే ప్రధానంగా ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పోస్టులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నామినేటెడ్ పోస్ట్ అనేది రావడం జరిగింది. నిన్న కూడా తంబలపల్లిలో మంత్రి ముందనే కొంత అంటే తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాలుగా విడిపోయి వాళ్ళు ఈ పదవుల విషయంలోనే అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున వివాదం చేసుకోవడం జరిగింది. ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. తాజాగా అది మరొక ముందే కాసేపటి క్రితం ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో కూడా తెలుగు తమ్ముళ్లు రోడ్ల పైన బాహాబాహికి దిగడం జరిగింది. అంటే మా వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అంటే నామినేటెడ్ పోస్టులు రాలేదని వాళ్ళ అసహనంతో, అదేవిధంగానే పైరువీలు కలిపి లేనిపోయిన అంటే ఆరోపణలు, అనుమానాలు ఇవన్నీ కూడా అధిష్టానానికి చేరవేసి మా వర్గానికి సంబంధించిన వ్యక్తులకి పోస్టులు రాకుండా చేశారని మరో వర్గం ఇట్లా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే దిగడం జరిగింది. అయితే సంఘటనా స్థలానికి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు ఈ విధంగా రోడ్లపైకి వచ్చి బాహాబాహికి దిగిన నేపథ్యంలో అంటే పోలీసులు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. చిత్తూరు ఎస్పీ ఆదేశాల ప్రకారం ప్రత్యేక బలగాలను అక్కడికి పంపించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కొంతమందిని దాదాపుగా ఒక 20 మంది వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే కొంతమంది పైన అంటే మరికొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. అయితే కేవలం నామినేటెడ్ పోస్టులు చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు ఎదురు చూశారు. అయితే అందులో కొందరికి న్యాయం జరిగింది, కొందరికి అన్యాయం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. అది ఏదైనప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చెల్లా బాబు దృష్టికి తీసుకెళ్లాలి తప్ప ఇలా రోడ్లపైకి వచ్చి ఏ విధంగా బాహాబాహికి దిగడం కరెక్ట్ కాదనేది ప్రధానంగా మరికొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. సో మొత్తం మీద పోలీసులు మాత్రం కొంతమందిని అదుపులోకి తీసుకొని కొంతమంది పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.